తెలుగు చిత్రాలకు ఒక గ్రామర్ తీసుకువచ్చిన దర్శకుల్లో కేవీ రెడ్డి స్థానం ప్రత్యేకం. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం భక్త పోతన. నాగయ్య టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం 1943 జనవరి 7న విడుదలయ్యింది. ఇందులో శ్రీనాథుడుగా జంధ్యాల గౌరీనాథ శాస్త్రి నటించారు. చిత్ర కథానాయకుడు నాగయ్యే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించడం విశేషం. భక్తపోతన విడుదలైన సమయంలోనే జెమినీ సంస్థ తమ బాలనాగమ్మ సినిమా కోసం భారీగా పబ్లిసిటీ చేస్తోంది. మద్రాసులోని కొన్ని ప్రదేశాల్లో ఆ చిత్ర కథానాయక కాంచనమాల కటౌట్ పెట్టడం, అవి ప్రేక్షకులను ఆకర్షించడం భక్తపోతన చిత్ర నిర్మాణ సారథి గమనించారు. వెంటనే తమ చిత్రంలోని హనుమంతుడి పాత్ర కటౌట్ను కాంచనమాల కటౌట్ పక్కన ఏర్పాటు చేశారు.